దగ్గర భక్తుల సందడి ఎలా ఉందో మా కరెస్పాండెంట్ దిలీప్ అందిస్తారు. దిలీప్ చెప్పండి, ఖైరతాబాద్ వద్ద వినాయక చవితి వేడుకలు ఎలా జరుగుతున్నాయి? థ్యాంక్ యూ నీలిమ. సాక్షాత్ విఘ్నేశ్వరుడే ఖైరతాబాద్లో కొలువు తీరినట్టుగా భక్తులకు ప్రత్యక్షమవుతున్నాడు గణనాథుడు అని చెప్పుకోవచ్చు. ఈసారి 59 అడుగుల రూపంలో ఖైరతాబాద్ గణనాథుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. గత సంవత్సరం శ్రీ కైలాస విశ్వరూప మహాగణపతిగా భక్తులకు దర్శనమిచ్చిన ఖైరతాబాద్ గణనాథుడు ఈసారి శ్రీ శక్తిమయ మోక్ష మహాగణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈసారి కూడా 6000 కిలోల లడ్డూని తాపేశ్వరం సురుచి ఫుడ్స్ యజమాని మల్లిబాబు ఖైరతాబాద్ గణనాథుడికి సమర్పించుకున్నాడు. నిన్న సాయంత్రం బయలుదేరిన లడ్డు కాసేపటి క్రితమే ఖైరతాబాద్ గణనాథుని మండపానికి చేరుకుంది. ప్రస్తుతం ఉదయం ప్రతిసారి లాగానే ఆనవాయితీ ప్రకారం ఈసారి కూడా గవర్నర్ దంపతుల చేత ఖైరతాబాద్ గణనాథుడికి మొదటి పూజలు నిర్వహించారు. అలాగే స్థానిక శాసనసభ్యులతో పాటు మిగతా పొలిటికల్ లీడర్స్ కూడా చేరుకున్నారు. ప్రస్తుతం లడ్డూని ఖైరతాబాద్ గణనాథుని చేతిలో పెట్టేటువంటి ఏర్పాట్లలో స్థానికులు నిమగ్నమేనని చెప్పుకోవచ్చు. ఈసారి ఖైరతాబాద్ గణనాథుడు 59 అడుగుల రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. కుడివైపున గజేంద్ర మోక్షం, అలాగే ఎడమ వైపున భద్రకాళి వరంగల్ భద్రకాళి అమ్మవారి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడని చెప్పుకోవచ్చు. అలాగే ఖైరతాబాద్ తలపైన మొత్తం 7 పడిగల నాగుపాములు, అలాగే కింద ఒకవైపు అమ్మవారు అంటే లక్ష్మీ అమ్మవారు, మరోవైపు సరస్వతి మాతతో దర్శనమిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఉదయం పూట నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ప్రధాన అర్చకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు ఖైరతాబాద్ గణనాథునికి ఎలాంటి పూజలు నిర్వహించారు? మనం ఈరోజు ఉదయం 5 గంటలకు స్వామివారికి పూజ ప్రారంభమైంది. తర్వాత వచ్చేసి మొదలు ఉదయం పూజ 9:30 గంటలకు మొదలు మన గవర్నర్ దంపతుల గారితో పూజా కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది. తర్వాత తదనంతరం వచ్చిన భక్తులకు ఈ కార్యక్రమంలో మన ఖైరతాబాద్ మాజీ శాసనసభ్యులైన దాన నాగేంద్ర అంజన్ కుమార్ గారు, చింద రామచంద్రాడు పాల్గొనడం జరిగింది. వారితో పూజా కార్యక్రమం విశేషంగా చేయించడం జరిగింది. తర్వాత వచ్చేసి ప్రతిరోజు మనం ఈ మహాగణపతి కార్యక్రమంలో ప్రతిరోజు స్వామివారి హవన కార్యక్రమం విశేషంగా చేయడం జరిగింది. ఆ హవన కార్యక్రమంలో కూడా గవర్నర్ గారితో ప్రారంభం చేయడం జరిగింది. తర్వాత ప్రతిరోజు ఉదయం పూట 5 గంటలకు హవన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఉదయం 5 నుంచి 11 గంటల వరకు నిర్విరామంగా హోమ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత తదనంతరం స్వామివారి భక్తులు విశేషంగా వచ్చిన వారికి దర్శన సౌభాగ్యం కలిగడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఈ 11 రోజులు ప్రతిరోజు విశేషమైన కార్యక్రమాలతో ప్రతిరోజు ఒక్కొక్క హవనానికి సంబంధించి ప్రతిరోజు ఒక్కొక్క రోజు సంబంధించి ఒక్కొక్క హోమం చేయడం జరుగుతుంది. విశేషంగా మనకు ఈ వర్షాకాలం ఈ వర్షాలు లేక ప్రజలు ఇబ్బంది పడడం జరుగుతుంది. దానికోసం ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఈసారి హవన కార్యక్రమం విశేషంగా చేయడం జరుగుతుంది. ఈసారి కనుక మనం ఖైరతాబాద్ గణనాథుని చూసుకుంటే మొత్తం కూడా నీలి రంగును వేయించారు. అంటే భక్తులకు ఈసారి వర్షాలు పడకుండా చాలా మంది తెలుగు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బాగా పడాలి, అలాగే రైతులందరూ కూడా శశిశ్యామలంగా ఉండాలనే ఉద్దేశంతో ఈసారి ఖైరతాబాద్ గణనాథునికి నీలి రంగు వేయించడం జరిగింది. అలాగే ఈరోజు ఉదయం పూట గవర్నర్ దంపతులచే ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. అలాగే సాయంత్రం పూట తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుతో పాటు మరి కొంతమంది రాజకీయ నేతలు ఈ యొక్క ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఖైరతాబాద్ గణనాథుని చూసేందుకు, అలాగే పూజలు నిర్వహించేందుకు, అలాగే దేవుని ఆశీర్వాదాలు తీసుకునేందుకు కూడా చాలా మంది భక్తులు ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారని చెప్పుకోవచ్చు. అలాగే పోలీసు వారి సహకారం కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉంది. ఇప్పటికే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా భారీ గేట్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా దర్శనాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఎక్కడికక్కడ మెటల్ డిటెక్టర్ల ద్వారా కూడా భక్తులకు భద్రతను కల్పిస్తున్నారని చెప్పుకోవచ్చు. కాసేపటి క్రితమే ఖైరతాబాద్ గణనాథుని లడ్డు ఇక్కడికి చేరుకుంది. సో దీనిని